హాయ్ హలో చూడండి గోవా బయలుదేరుతాను ఇప్పటి జుట్టు సర్దుకుంటున్నాడు. అది అట్ట కట్టిపోయిందనేమో స్నానాలు లేక పనులు తోమకద్ద జొల్లు కూడా గారుచుకుంటాడు, మూతి దుడుచుకుంటాడు. మెట్లతో కొడతారేమో ఎయిర్పోర్ట్లో. ఎవరు రందని బ్యాచ్ అని తీసుకొచ్చినాడు. దాంట్లో లగేజ్ అంతా సర్దుకున్నాం. లగేజ్ సర్దుకున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోయి ఆడ ఫ్లైట్ ఎక్కి గోవా బయలుదేరుతున్నాం. ఇంకా అది ఇది అనుకోకుండా 4 రోజుల్లో ప్లాన్ ఫిక్స్ చేసుకొని బయలుదేరుతున్నాము. అన్న చెయ్యి ఎత్తినాడు, దించేయన్న వాసన తట్టుకోలేరు, నువ్వు దించన్నా. ఇంక ఈ దారిలో వచ్చింది లేరా ఆయన కేఎఫ్సి హైవే పక్కనే ఆ జనరేటర్ వేసినారు. వానమ్మ చెవులన్నీ పగిలిపోతాయి, అంత అద్దుమానంగా పెట్టినారు రా మెయింటెనెన్స్. అసలు వీళ్ళు కేఎఫ్సీకి వెళ్ళారు కానీ నేను కేఎఫ్సీ కన్నా ఎక్కువ బాగా వండాను ఇంట్లో, కానీ తినలేదు. అది టైం అయిపోతుంది, ఫ్లైట్ టైం అయిపోతుంది. లాస్ట్లో ట్విస్ట్ చూస్తే మీకు టైం అయిపోతుంది. వీడి మీద తెలిసిందే పవన్ గారు అండ్ నిమ్మి ఇంకా దాని గురించి గొప్పతనాలు చెప్తున్నారు. అన్న అద స్టైలిష్ మ్యాన్, స్టైల్ చూడు తమ్ముడు, గిడ్డి పూరి లేదు అనుకుంటే వస్తాను అయిప కూర్చోప్ప చెప్పు నిమ్మి. అంతా కూర్చొని తింటాను. ఈడు బాగా తింటాడు, ఈడైతే బాగా పుష్టికరంగా తింటాడు. ఆ వయసులో అట్లా తినాలా, అది పర్లే. ఇంకా అన్ని చోట్ల ఒకటే రకంగా టేస్ట్. మొత్తం అంతా కేఎఫ్సీనే తిని బతికాం. గోవా పోయిందంతా అంతా మేము జరగకు ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో అంతా అదే. ఈడ ఇంకోటి కామెడీ జరిగింది నేమో జీవితము. వీడు బాత్రూమ్ పోవాలని చెప్పి లేక నన్నే అడిగినాడు, లేకపోతే ఏదో అది ఎతుకుతున్నాడు. నేనే వస్తుందేమో నాకు తెలుసు. ఆ వీడియో కంటిన్యూ చూడండి. ఆ బాత్రూమ్ అప్పుడే అయిపోయింది, అదే చెప్తాను. బాత్రూమ్ అంటే ఆ డోర్ తీసుకుని లోపల బాగున్నాను, ఆ డోర్ తీసుకుని పోతాను. అందరు వచ్చి ఏటర్ దూరుతాను సామాన్లు తవ్వేకని చెప్పి అది మంచి ఫన్ బాగా జరిగాయి. ఇంక నుంచి ఇది అయిపోగొట్టుకొని ఇంకా తిని భయపడిద్దిరా. గుడ్లు పెట్టి అట్లా చూపిస్తా, గుడ్లకు అట్లా. ఇంకా వెంటనే వాడికి సుశాంత్ గారికి వాళ్ళ మమ్మీ డబ్బులు ఇచ్చింది, అది ఏం చేయాలో వాడికి అర్థం కాలేదు. చాక్లెట్ షాప్కి దూరిపోయాడు. అద్దా ఆడే చాక్లెట్ షాప్ ఉంది. ఈడ హైలైట్ ఏంటంటే అద్దా ఫారిన్ చాక్లెట్స్ తెలుసా, అది తెలుసు అని ఒకరు బిల్డప్ ఇచ్చుకుంటా తినిందిలే పెట్టిందిలేమో ఊరికే ఆడన్నీ పెట్టి చాక్లెట్లు అన్నీ కొనుక్కున్నారు. వాడు ఎవడు చూడకపోతే జోలు ఒక 2 అన్నీ వేసుకునేట్టు. లాస్ట్ వాళ్ళ అన్న కూడా తీసుకొని పోయినాడు. ఇదంతా ఫారిన్ చాక్లెట్స్ మొత్తం. ఇంకా కేఎఫ్సీలో మెక్కి ఇంకా బెంగళూరు బయలుదేరినాం. ఇంకా అద్దా మన ఎయిర్పోర్ట్ దిగి పార్కింగ్ అటు ఇటు తిరిగినాం. కొద్దిగా పవర్ ఉంది, ఎగ్జైట్ అయిపోతుంది. అట్లే ఏదో ఫారిన్లో ల్యాండ్ అయిందని చెప్పి ఆయమ్మ మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రెస్ అంటే అదేందో పెద్ద కామెడీలే. అదే అంటే మన బెంగళూరు ఎయిర్పోర్ట్. మన పార్కింగ్ అయితే మామూలుగా వారము 10 రోజులు అయితే కింద టనల్ టైపు అదేదో ఉంటారు అండర్ గ్రౌండ్. నోటికి వచ్చింది చెప్పు నువ్వు బాంబ్ బ్లాస్ట్ అని. కార్ పార్కింగ్ మనకి ఇటు దొరికింది. బాగానే ఉంది మొత్తానికి అయితే. కార్ ఆడ పడేసి మనం ఇంకా టైం ఉంది కదా ఇంకా సన్న పిల్లల లెక్క ఇంకా దాని మీద నిలువ కొడతాండి. ఇవ్వ ఇంకా మా మీద జోకులు వేసుకుని ఇదేదో ఉంది హ్యాపీ టోఫీ అంట, చూద్దాం. పడింది. ఏమొచ్చింది చూడు, ఓపెన్ చేయి. చాక్లెట్స్ జమ్స్ లాంటివేమో. ఓపెన్ చేసి చూపి. 10 రూపాయలు 99 అమ్మినాడు. హ్యాట్స్ ఆఫ్. అది తెలివి. నువ్వు వద్దన్నావు కానీ మేమేమన్నావు. సుశాంత్ గడికి చాక్లెట్లు పిచ్చి కదా, తిను. తినేదేలే. ఏం చేయాలి బాల్తో? సర్ప్రైజ్. ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఈయనంగా అయితే మురిసిపోతాడు దొబ్బుకుంటే ఏదో హీరో ఫారిన్కి పోయినట్లు. అవునండి బాబు, కేక్స్, బిస్కెట్స్ అండ్ బాదుషాస్ అండ్ నట్స్ ఇదంతా మన బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. బాగుంటుంది చాలా. ఇంకా ఆడే ఉండిపోంటారేమో. ఇంకా వీళ్ళందరికీ పిల్లలకి ఇంకా ఫ్లైట్ గురించి ఎయిర్పోర్ట్ ఇవన్నీ టచ్ లేవు కాబట్టి మనం అంతా పాష్ లైఫ్ అని పిల్లలంతా మనల్నే ఫాలో అవుతాను. చూడండి మనం ఆడిపోయి డస్ట్బిన్లో వేసినామని ఆడే వీరేస్తున్నారు. పోయి ఎట్లా బతుకుతారేమో వీళ్ళని లేకపోతే. అంతా పిల్ల బచ్చ గ్యాంగ్ అంతా వేసుకొని పోయినా ఒక్కరికి ఏం తెలియదు. అదే చూడండి అన్నిట్లో పెద్ద మనిషి మనమే, మొత్తం మనమే. చూడండి వాడు ఉన్నోళ్ళు కూడా ఎవరితో మాట్లాడడం లేదు, వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు. మధ్యలో వెళ్ళిపోయినా కూడా పక్క దుబ్బేయండి, పక్క కూర్చోబడి మీరు రాద్దండి, ఫేస్ చూపించదండి అంటున్నారు. చూడండి చూడండి
ఇంకా ఎప్పుడు చూసినా ఇంకా ఏకంగా ఫ్లైట్ ఏమో 4 గంటలు లేట్ అంటారప్ప కదా. ఇంకా అది బ్రహ్మాండం. ఇంకా ఏం చేద్దాం టైం పాస్ అని ఇంకా ఆడిగిడి లోపల తిరుగుతుంది. ఫోటోలు ఏదో 2 స్టిల్స్. ఇమ్మ షాపింగ్ చేస్తుందంట. 10 రూపాయలు 10,000 అమ్ముతారు. దాంట్లో ఎవడు కొంటాడు తినింది అరక్కపోతే. ఎవరు డబ్బులు ఎక్కువ డబ్బా ఊరికే ఏదో జైలు అన్నట్లు కొనాలి కానీ ఎవడు కొండరు దాంట్లో. బయట కొనుక్కొని కూడా ఎయిర్పోర్ట్లో కొన్నాను కూడా చెప్పుకోవచ్చు. అలా నేను చెప్పుకోను, జెన్యూన్ కొంటా. అదే పర్సులు పట్టుకుంటే 10,000, ముట్టుకుంటే 30,000. అంట దగ్గర కూడా వెళ్ళి డేర్ చేయలేదు అంతా. తీసుకుంటానే పోయి తీసుకోమని చెప్తే మళ్ళా ఇంకా అమ్మగాడు లోలు పోయి ఇంకా మాట్లాడాలంటే ఇంకా మనం ఇంకా పాష్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంకా బ్యాచ్లో మనమే ఉండేది. ఇంకా ఏ ట్యాగిల్ చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా మనమే. ఇంకా అంత థమ్సప్ ఏలు ముద్రలు వేసుకొని వచ్చిన నాయన చూసా అంత సిటీ అంత ఆ బ్యాగ్ 10,000 అవసరం మనకి. బయట అయితే 100కు 1000 రూపాయలకి వచ్చేస్తుంది మంచిది. కానీ భలే మెరిచాయి అని వాళ్ళు రెంట్లు ఎంత ఉన్నాయేమో. అక్కడ ఒక షాప్ పెట్టుకుంటే సెటిల్ అయిపోతుంది. ఏం సెటిల్ అయిపోయేది ఏమి ఉండదు, డబ్బాకు పెట్టుకోవాల్సిందే. తినేవైతే జరుగుతాయి బాగా. ఇప్పుడు ముందర ఏదో తెలిసిన లేక పోతున్నాడు పెద్ద కథ. చూడండి ఓవర్ యాక్షన్ ఇడ అయిపో స్లో మోషన్ పెట్టినా అనుకుంటున్నాడు. రా అమ్మా బాబు రా, రెడీ 1 2 3. ఆ టికెట్ ఉందా లేదా అడగ ఇడిసలే బాబు. యాడికి పోతున్నావు? ఫైటా? ఎవరితో? కొట్లాడితే లోపలేస్తారు. ఇది టికెట్ అది గజ్జి గంగరాజ గజ్జి కరెక్ట్ సెట్ ఏది పెట్టుకున్నావురా? నువ్వు పోనా ఫొటోస్? సరే ఉండవు నిమిషం ఫోటో తీస్తానని బామ్మవాడు చూడండి స్టిల్స్ ఇస్తున్నాడు. ఓకే నాన్న సూపర్ ఫోకస్. రా బాగా నిజం బలిస్తాను. ప్రామిస్ బాగుందిరా ఫోటో. నువ్వు మళ్ళీ చూడు ఎట్టుంటుందో. ఏందనుకుంటున్నావు నువ్వు? స్టిల్స్ ఇది నిజంగా పోకిరి మహేష్ బాబు ఉన్నట్లే. ఇంకోటి బాగా ఇస్తున్నావు నిజంగా చిరంజీవి టైపు. అదే కాదు ఇట్లా చెయ్యనక్కి పెట్టుకో. అది నిజం బాగుంది. ఇట్లా గజనీ టైప్ బాగుందిరా ఫొటోస్. నువ్వు చూడు ఒక్కసారి. ఇంకా 4 గంటలు లేట్ అని చెప్పినారు. ఇంకా అది తింటాం ఇది తింటామని ఇంక అంతా ఒకరు మాట్లాడుకొని ఇంకా లాస్ట్ కేఎఫ్సీలో వచ్చి కూర్చున్నాం. ఏంటంటే మనకు అది ఇంకా ఎట్లున్న టేస్ట్ వెళ్ళిపోయేది కాబట్టి అందరు దీనికి సెటిల్ అయిపోయినాం. మొత్తానికి ఫ్లైట్లో రీచ్ అయినాం. గట్టి గారు వస్తే మర్యాదలు పోతాయి. వెనకలు పొట్టని చూపించాలా పొట్టిస్ చూపించినాడా పక్కన జిమ్మి పక్కన హీరో షూటింగ్ కన్నడ యాక్టర్ కన్నడ హీరో మీరు బాగా గుర్తించారు. కామెంట్స్లో ఇవ్వండి ఎవరైనా. సరే మళ్ళీ బయలుదేరుతుంది. ఇంకా మామూలుగా ఎప్పుడైనా సరే మేము మార్నింగ్ ఫ్లైట్స్ ఎక్కినది చాలా మటుకు. ఒకసారి నైట్ ఫ్లైట్ చూద్దామని ఎక్కినాము. ఏమో అది కూడా ఒకటేసారి డిలే. ఇంకా అర్ధరాత్రి అయిపోయిందిరా నాయన స్వామి. ఇది ఎన్నిగంటలు 3-4 గంటలు డిలే ఉంటుంది రాత్రి. దామే మా ఇంగ్లీష్ మేడం చెప్తాను చూడు. మొబైల్ కింద పెట్టుకుంటావా లేదా నిన్ను కింద దింపాలని అట్లుంటుంది కథ. అయినా మనం వినాం కదా. మొత్తానికి బండి తీసినాడు. ఇంకా మా అప్ప ఇంకా తీసేద్దా జుమ్ అని ఇంకా గాల్లోకి ఎగిరిపోవడమే. ఇంకా రాత్రి కదా లైట్లు తప్పితే ఇంకేం కనపడదు. ఇంకా మొత్తానికి అర్ధరాత్రి గోవాలో ఇంకా దిగినామండి ఎయిర్పోర్ట్. దిగిన వెంటనే నిమ్మిని చూపిస్తున్నాడు అనమాట. అదిగోండి అక్కడ నా విగ్రహం పెట్టారు చూడండి. నా గొప్పతనాలు చెప్తున్నాడు. అదిగో నా జ్ఞాపకార్థంగా నా విగ్రహాన్ని పెట్టాను. పెద్ద గుడ్లు పెద్ద ముక్కు అది నా వాళ్ళ అభిమానము. మొత్తానికి అయితే మేము మామూలుగా పోయి విల్లాకే బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఆడ కొత్త వీతావులే అని చెప్పి. ఇంకా క్యాబ్ కూడా మనకు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ. వాళ్ళకే చెప్తే ఆల్రెడీ వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ముందర వాడు ఏంటికి వాడే దొబ్బపోతాడు అనుకోవచ్చు. దొబ్బుతామన్నా కూడా లేదంట. ఆయపకి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్లో దొబ్బుకొని పోవాలనుందంట. దొబ్బి పెడతాడు చూడండి. ఆయపంగా అయితే రిచ్ పాష్ ఫీల్తో ఉన్నాడు ఇంకాడంతా. అబ్బా ఇప్పుడు లేచాం. టైం ఎంత అయింది? చెప్పినా అండి రాత్రి పనుకోండి పొద్దున్న లెగ్సి పనులు ఉన్నాయి అని. అది ఇప్పుడు లేచి 10 గంటలకి ఇంకో గంట అన్నాడు. ఎందుకంటే ఇప్పే సరుకులని తేవాల్సిన పెద్ద మనిషి మాకు ఇస్తాడండి.
వాడైతే రాగానే పడుకున్నాడులే. చెప్పులు లేవా? ఈడైతే ఇంకా అర్ధరాత్రి నుంచి పూల్లోకి దిగాలని చెప్పి ఇంకా లేస్తా పట్టబోతాడు. రానా పూల కాడికి పోదాము, పూల్లో దుంకుతాము, నిధి బిగుదాం బయటికి అన్నట్లు తావేలు పడదాము పిలిచిపోతాడు. వదిలేస్తే వాడా వస్తాను రాత్రి దుంకేసే టైప్. పర్మిషన్స్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి బాబు సైలెంట్ అయ్యి పొద్దున్నే టైం చూసుకొని దూకొచ్చు అని మొదలు పెట్టాడు. వాడు కాసుకున్నాడు. ఇంకా నేను ఎప్పుడు లేస్తానా పట్టపోదాము కానీ ఇంకా ఇది స్విమ్మింగ్ పూల్. ఒక 1 2 3 4 5 6 ఒక 6 ఇల్లులు ఉంటాయి అంతే కదా. ఇక్కడ 6 ఇల్లులు కదా, 6 విల్లాలు. 6 విల్లాలు ఉన్నాయి. వాడు చూడరా ఆయన పాపం పిల్లలు కదా సరదా కదా, ఎప్పుడెప్పుడు దిగాలి ఇంకా వర్షంలో కూడా ఇద్దామే రా నాయన. మేమైతే బాగానే తెరిచిడు బాగా మంచి గజ్జిత. నాకు అసలు రానే రాదు. నీకు రాంది మేలులే. మనవాడు ఇంకా హాయ్ ఖుషి. ఇంకా టైమింగ్స్ మొత్తం అంతా ఇన్స్ట్రక్షన్స్ మీ వెళ్ళిపోయి ఫస్ట్ చేసే పనులు. ఇంకా మనం అంతా ఆడపోయి బోర్డు చదువుతాం చూడు పెద్ద మనిషి, ఆ లాంగ్లో చూడలేదు అనుకుంటా మీరు. ఇంకా వీడియోకి వచ్చిన ఇంకా అయిపోయి విన్యాసాలన్నీ చూపిస్తాడు మనకి. ఇంకా పిల్లోడు పళ్ళు ఇస్తాడే అనుకోవాలని తగ కొట్టుకో గోడకి. ఇంకా లోపల శివగారి సాంగ్ వీడియోస్ ఇక్కడ ఈత నిమ్మి ఇన్స్ట్రక్షన్స్ నేను వీడియోలు తీయడం సరిపోయా. ఇంకా వంటలు చేసేదంటే మీరు ఏం తింటారు ఏం చేస్తారు అనుకుంటే పెద్ద కథరా నాయన. అసలు చెప్పాలంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మొత్తం అంతా చెఫ్ అంతా నేనే అన్నట్టు మొత్తం వంటలు చేసుకోవడంలోనే అయిపోయింది నా పని. ఇప్పుడు మాత్రం అక్కడ 100 రూపీస్ బిర్యానీ బాగా దొరికింది, తిని పెట్టాం. అండ్ మార్నింగ్ లెగ్గానే ఇంక ఇది చేపల మార్కెట్ కదా, నేను అక్కడికి వెళ్ళింది క్రాబుల కోసం నిజం చెప్పాలంటే. ఇంకా పొద్దున్నే ఇంకా ఆడ స్విమ్మింగ్ లో వాడి పిల్లగాని ఇదిపించి ఇంకా సరుకులు తెచ్చుకునేకి అంటే గ్రాసరీస్. ఇంకా మన సొంతూరులో తిరిగినట్లే. ఇంకా మేమైతే మార్కెట్కి పోవడము, చేపలు తెచ్చుకోవడం. మేమనే కాదు, చాలా మంది విల్లాస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ గ్రాసరీస్ తెచ్చుకొని వాళ్ళే కుక్ చేసుకుంటారు. అదే బెస్ట్. హోటల్ ఫుడ్ ఆ కాస్ట్కి వరెస్ట్. ఇట్లా ఏదన్నా మనకి కిచెన్ ఉండే విల్లా టైప్ హౌస్ ఏదైనా తీసుకుంటే మనం అంతా నార్మల్ లైఫ్ చూసిన వాళ్ళు ఇంకా మనం బోర్న్ ఇన్ గోవా అనే టైప్ ఫీల్ అయ్యేటట్లు ఓవర్ యాక్షన్ చేయాలి. మార్నింగ్ వెళ్ళిపోయి మేము టిఫిన్ తినేస్తాం, మధ్యాహ్నం ఏమోంచి ఇట్లా ఫుడ్ కుక్ చేసుకుంటాం, నైట్ కూడా మనకు అన్ని ఆకుకూరలు మొత్తం అన్ని ఇస్తాడు చూడన్న. బాలకృష్ణ అని మంచి మనిషి ఆయన, ఎవరైనా డబ్బులు కావాలన్నా కూడా అడగండి. ఏరియాలు మర్చిపోయింది, మీకేమైనా గుర్తుందా? ఆ ఏరియా అన్నీ గుర్తున్నాయి. బండి చేతిలో ఉంటే సొంతూరులో తిరిగినట్టు తిరుగుతాను గోవాలో. ఏరియా పేరండి. ఎంత దూరం పిలిచిపోతా, చేపలకైనా 10-20 కిలోమీటర్లైనా గుర్తుపెట్టుకొని పిలిచిపోతా సిటీలో. ఇప్పుడైతే మర్చిపోయాను నేను నిజంగా ఏరియా పేరు కూడా మర్చిపోయాను. అన్ని ఉంటాయి, చేపలు, మీట్, ఎవ్రీథింగ్. ఇదే కాదు ఇంకా ఫిష్ మార్ట్ అయితే చాలా ఉన్నాయి వేరే మనం పోవాలనుకుంటే చాలా చోట్లకి పోయి తెచ్చుకోవచ్చు. కానీ వీళ్ళైతే ఫిక్స్డ్ ప్రైస్ అండి బాబు. ఏదో గోవాలో కదా, అక్కడే సముద్రం ఉంది కదా తగ్గుతుందేమో అనుకుంటాం, కానీ మన ఏరియాలోకే ఉన్నాయి అక్కడ కూడా ప్రైసెస్ ఏం తప్పలే. అండ్ చికెన్ అయితే ఓవర్ రేట్. అవును నాయన, ఓవర్ అంటే ఓవర్ రేట్. అసలు చాలా బాగా తింటారు కదా చికెన్ అక్కడ. అంత టూరిస్టులు ఇవే కదా, అంత ఫుడ్ హెవీ కాస్ట్ అనేమ్మా. ₹10 అమ్ముతారు, టేస్ట్ ఉండదు. సో మనం చేసుకోవడం బెటర్. మనం చేసుకునే బెటరే, చేసేవాళ్ళు ఉంటే ఇంకా బెటర్. లేదంటే బిస్కెట్ అయితే మనం ఆ సప్పుడు కూడి తినాలా, ఉప్పులే కారంలే ఏం పెడతారో ఏం తినాలో కూడా అర్థం కాదు. స్కూటీలు తీసుకోవడం, పెట్రోల్ వేసుకోవడం, మన కార్లు తీసుకోవచ్చు, బండ్లు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఏమి ఆడైడేదికే అవసరం లేదు. మీరు యాడ్ రూమ్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరే కాంటాక్ట్లు ఉంటాయి, మన రూమ్ కాడికైనా తీసుకొస్తారు, బండి కానీ కారు కానీ. మనకి ఏ కలర్ నచ్చింది అది కూడా సెలెక్ట్ చేసుకొని పలానా కలర్ బండే కావాలని కూడా తెప్పించుకోవచ్చు. మొత్తం అంతా అక్కడే దిగినట్టు. మేము రోజుకు ఒక కలర్ మారుస్తుంటాం బండ్లు. లేదనుకుంటా, రెడ్ పింక్ తీసుకున్నారు, మళ్ళీ బ్లూ తీసుకున్నారు, మళ్ళీ అట్లా చేంజ్ చేసినాం. అవ్వ కూడా చాలా మంచిది చూడండి. ఏం తగ్గించారు, వేస్ట్. ఏం తగ్గించడాలంటే ఏం గోవాలో ఏమి ఉండవు, మనం అంటే తెచ్చుకోవాలంతే. అద్దా మొత్తం యాడిపోయినా కూడా కష్టం మందే చూడండి. యాడ్ చూస్తే ఈ మందులు అయితే అంతే ఇంకా మామూలు ప్లేస్. యాడ్ చూసినా మనకు కష్టం అయితే పోదు. పేరైతే మర్చిపోయాను. మీకు ఆల్రెడీ గోవా వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది, నేనైతే మర్చిపోయాను. పెడతారులే ఇంకా చాలా పోయే వాళ్ళు ఉంటారు కదా. నిమ్మి అయితే మాత్రం ఒక్కసారి వెళ్ళినప్పటికీ నేర్చేసుకున్నాడు అన్ని ప్లేసెస్ అయితే మనకు అన్ని ఫుల్ గోవా అంతా మనకి బాగా. ఇటు నుంచి రైట్ వెళ్ళాలి, ఇంకా మొదలైంది టిఫిన్. అట్లా నా చూడండి ఎట్టుంది పరిస్థితి, ఏందో ఈ జీవితం పాడు జీవితం అన్నట్లు కూర్చొని ఇంకా నేను తినడానికి నిమ్మేమో బ్రష్ చేయలేదని చెప్తున్నాడు అనుకుంటా. బ్రష్ చేయలేదు అని
తినలేపో ఏం కాదు, నేనే చెప్తున్నా. వేరే న్యూస్లో ఒక ఆవిడ చెప్పింది తినకుండా బ్రష్ చేస్తే మంచిదంట, తినిన ఒక హాఫ్ అన్ అవర్కి బ్రష్ చేయాలంట, అది హెల్తీ అని నేను నీట్గా ఏమో చెప్తాను తినిపించేకి. నేను తినాలని చెప్పి ఏదైనా చెప్తుంది మంచిది అది తినేస్తాడు లాస్ట్కి. అప్పటికే ఉంది ఆకలి తిరుగుతా కదా. అండ్ మేమిద్దరమే బయటకు వచ్చాం కాబట్టి మేమిద్దరమే టిఫిన్ ఇది నేను ఏడున్నా తిరుగుతాను. అండ్ ప్రైసెస్ అయితే చాలా హై అండి టిఫిన్. దోశ 200. అండ్ నైట్ 10 అయితే మాత్రం అసలు అంతా క్లోజ్, ఫుడ్ సెక్షన్ అంతా క్లోజ్. ఎప్పుడు వస్తుంది రా నాయన దోశ, ఎప్పుడు తినాలి రసం. ఆ దోశ రానే వచ్చింది అదా పెట్టినారు దోశ. ఏంది అంతుంది అనుకోవద్దు, అదేంది పేపర్ దోశ బిగ్ సైజ్. పర్లే బాగుంటుంది, మళ్ళీ బాగాలేదని లేదు కానీ చట్నీలే మనకి ఆ టేస్ట్ అంటే రాయలసీమ మాదిరి ఉండాలని మనం అనుకోకూడదు, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది. కానీ రాయలసీమ మించిన రుచులు నాకు తెలిసి నాకు ఏడ అనిపించలేదు. స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్ని సెటిల్ ఉంటాయి. అంత సప్పుడిగా అందరూ తినేటట్టు ఉంటుంది అంతే. అది కొని తినేస్తాడు చూడండి. దాన్ని ఇంకా అయ్యే పని కదని నేను తింటే ఇంకా అయ్యే పని కదా. అండ్ 210 220 అనుకుంటా ఒక దోశ అక్కడ అది. అండ్ ఇంక ఇంటికి అందరికి పార్సిల్ చేసుకొని పోయినాం, వాళ్ళు రెడీ అయ్యి ఉంటారు అనుకుంటా. 12 అమ్మా బాగుంది విల్లా, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అంటే క్యాండోలియంలో అంటే మెయిన్ ప్లేస్ కదా, 10K వర్తే. ఇట్లయినా పోవచ్చు మా విల్లాకి. అక్కడ పూల్ ఉంది చూడండి. వి రీచ్ టు లాంగ్ ప్రాపర్టీ అంటారంట ఇక్కడ. అమ్మా పాపం తిట్టుకుంటా అంట, అది కొట్టు. తినేయండి బ్రష్ చేసి. పూజ చేయాలనుకుంటున్నావా ఏంటి? పూజ చేయాలనుకుంటున్నావా? పూజ చేసేస్తున్నాడు. ఏమి మరి ఏంది 2 days స్టే ఇక్కడ, అక్కడ తర్వాత బాగుంటుంది. ఈడే ఒక 3 days ఉండి ఆడున్నాడు. నేను ఇప్పుడు ఈదేకి పోతా, కొద్ది వీడియో తీయండి. నేను చెప్పినా కదా, నేను చెప్పినా అంటే వేస్తా. నేను చెప్పినా ముందు సార్ అంటే అవలే. అందుకే ఇప్పుడు పోయి కొద్దిసేపు ఈదేసి వచ్చి స్నానం చేస్తా. తినేయండి. అసలు నువ్వు అయితే పొద్దున 6కి లేపాడు. అక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ నైట్ చదివించాను. వితౌట్ పేరెంట్స్ చైల్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ ఇంకొకటి ఏంది, హైట్ కొద్దిగా ఉంటుంది 9 తర్వాత అని 7కి లేపుతున్నాడు. మేము వచ్చి రెస్ట్ తీసుకునేది 2కి. అంటే నాకు ఈడికి వస్తాయా? అందుకే ఇప్పుడు ఈ దేశకు వచ్చేసేపు వచ్చేస్తా. వస్తావని మీ నువ్వు పోదామా? వీడికి ఎంత ఆనందం రా. కొద్ది వాటర్ రా సుశాంత్, కొద్ది ఎక్కిలు వస్తున్నాయి. ఎవడు తిట్టుకుంటున్నాడో. ఊళ్ళో దిగొచ్చు. చట్నీ బాగుందా? బాగుందిరా సుశాంత్. 200 పేపర్ దోశ స్పెషల్ ఏముంది. ఇంక నువ్వు మన ఊర్లోనే చెప్తున్నాడు 100 120. ఇంకో వేరే ఊరంటే ఇంక అంతే. అది బాగోదు. చట్నీ బాగుంటుంది, సాంబార్ బాగోలే. నాకు కూడా తీపుకుంటే నచ్చదు. కానీ సాంబార్ తీగనే ఉంటుంది, కొద్దిగా బెల్లం వేస్తారు కదా. ఇప్పుడు ఏమంటావు? వదిలేస్తావా? వదిలే. లేదు ఫుడ్ వదిలేస్తాడంట. పోలే నిన్ను చికెన్ అండ్ ఒకసారి కిచెన్ చూపిస్తా చూడండి ఏమేమి తెచ్చాను. ఇంకా చికెన్ రేట్ అయితే భారీ అండి బాబోయ్. మరి మాకు అట్లా పడిందో ఈరోజు. మా తమ్ముడు అన్నీ సర్దేశాడు. ఎగ్స్ తేవాలి ఇంకా.
వాళ్ళ అమ్మ భయపడిపోలే ఇంకా నువ్వు చేసేదానికి రా ఏంద్రా వీడి అల్లరి చేస్తున్నాడని. మూవీకి వెళ్ళారా? ఓకే మరి బాగానే అట్టి వెళ్ళాడా కాలేజ్కి? చూడవా పరోటా మా వాడు చంపేస్తున్నాడు. రెడీ 1 2 3 క్లాప్స్ అది పర్లేదులే. బుర్జీ కూడా ఎగ్ బుర్జీ కూడా చేసినాడు. నిజంగా ఆ వయసులో డాబా స్టైల్లో చేసినాడు మావాడు. పరోటాలు కొట్టి ప్లేట్లో బా సూపర్ రా. వాడున్నాడు వేస్ట్ గాడు. వాడిని కూడా ఎంత తినేకి తప్పితే దమ్ముడి పనికిరాడు చూడండి. ఇద్దా ఇంకోడు కూడా పోతున్నాడు. ఇద్దా వీడైతే గిన్నెలతో అంటే ఈడిద్దా ఫోన్లో బయట కూర్చొని సొల్లు వేసుకొని నిద్ర పోయి తినేకి వచ్చి మళ్ళీ పోయి వండుకుంటాడు చూడండి. పిల్లోడు సన్న పిల్లోడనిలే ఎట్లా చేసి చూడాడు ఎంత బాగా పెడుతున్నాడు పప్పు. ఇంతకు నీకేనా పెట్టిండేదాడా? అది నన్ను అట్లుండాల చూసి నేర్చుకోరే. అది సూపర్ నాన్న. చేస్తానన్నా తింటాలి నువ్వు.